యెహోషువ 7వ అధ్యాయం పోయిన వారం మనం 6వ అధ్యాయం మనం అందులో ఉన్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ ఒక కుటుంబాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. వాక్యంలోకి వెళ్లే ముందు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ప్రియులారా, యెహోషువ 6వ అధ్యాయం యెహోషువ 7వ అధ్యాయంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన 2 విషయాలు ఉన్నాయి. ప్రియులారా, ఏమండి, యెరికో పట్టణం శపించబడింది. శపించబడిన పట్టణంలో నుంచి ఒక కుటుంబం దీవెనకరంగా మారింది. ఏమండి, శపించబడిన ఆ పట్టణంలో నుంచి, శపించబడిన జనాంగంలో నుంచి ఒక కుటుంబం ఆశీర్వాదకరంగా మారింది. ఏమండి, యెహోషువ 7వ అధ్యాయంలోనికి వస్తే ఏమండి, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దీవించబడిన వారు, వాగ్దానాన్ని సంపాదించుకున్నవారు. ఏమండి, ఇశ్రాయేల్ ప్రజల్లో నుంచి ఒక కుటుంబం శపించబడింది. చూడండి ఎంత భయంకరం. యెహోషువ 7వ అధ్యాయం 1వ వచనం. ఏమండి, శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా, యోదా గోత్రములో జెరాహు ముని మనవడును జెఫ్తే మనవడును కర్మీ కుమారుడనైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. ఏమండి, వాస్తవానికి 6వ అధ్యాయంలోనే యెహోషువ చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. ఏమని మెన్షన్ చేస్తాడంటే, ఈ పట్టణం శపించబడింది కాబట్టి ఇందులో ఉన్నది ఏదైనా సరే మీరేం చేయకూడదు, ముట్టకూడదు అని యెహోషువ అక్కడ ఒక నిబంధన చెప్తాడు. దేవుడు దీన్ని స్వాధీనం చేసుకుంటున్నాడు కాబట్టి అందులో ఉన్నటువంటి వెండి గాని, బంగారం గాని, ఇత్తడి గాని, ఏమండి ఇనుము గాని సమస్తం కూడా ఎక్కడికి వెళ్ళాలి? మందిర ధనాగారంలోనికే వెళ్ళాలి. అవి చెందాలి, అక్కడికే చెందాలి. ఏమండి, ఒక మాటని మీరినప్పుడు, ఒక వాక్యాన్ని మీరినప్పుడు ఒక కుటుంబ పరిస్థితి గాని, ఒక జీవితం గాని ఎలాంటి పరిస్థితుల్లో అది వెళ్తుందో ఏమండి యెహోషువ 7వ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఒక కుటుంబమే కాదు. ఏమండి, ఆకాను తప్పు చేసినప్పుడు, ఆకాను శపితమైన దాన్ని ముట్టుకున్నప్పుడు ఆకానికి మాత్రమే కాదు గాని, ఆకాను కుటుంబానికే కాదు గాని ఇశ్రాయేలీయులందరికీ కూడా అలాంటి ఒక నష్టం అనేది ఏర్పడింది. ప్రియులారా, ఎలాంటి నష్టం ఏర్పడింది? వాస్తవానికి వీళ్ళు మొట్టమొదటిగా యెరికో పట్టణాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత ఏమండి, 2వ పట్టణాన్ని వారు స్వాధీనపరచుకోవడానికి, హాయి అనేటువంటి ఒక పట్టణాన్ని వారు స్వాధీనపరచుకోవడానికి యెహోషువ వేగువారిని పంపించినప్పుడు అక్కడికి వెళ్ళి ఏమండి వారు చూసి, ఏమండి 3000 మంది సైనికుల్ని పంపిస్తే సరిపోద్ది అని యెహోషువకి వారు ఉత్తరం ఇస్తారు. పిల్లలు వేగువారు ఉత్తరం ఇచ్చిన తర్వాత ఏమండి 3000 మంది సైన్యాన్ని యెహోషువ పంపిస్తాడు. ఎక్కడికి? హాయి పట్టణానికి. అక్కడ పెరిజీయులు అనేటువంటి వారు అక్కడ ఉంటారు. ప్రియులారా, వారి మీదకి వెళ్ళినప్పుడు వారి మీద యుద్ధం చేసిన తర్వాత వారి మీద జయం వస్తుందా, అపజయం వస్తుందా? చెప్పండి. జయం రానే రాదు, అపజయం వస్తుంది. ఎందుకని అపజయం వస్తుంది? ఎందుకంటే ఇశ్రాయేలీయుల్లో ఒకళ్ళు ఏం చేశారు? శపితమైన దాన్ని ముట్టుకున్నారు. ప్రియులారా, శపితమైన దాన్ని ముట్టుకున్నప్పుడు జీవితం అపజయాల గుండా ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఏమండి, మన జీవితంలో శపితమైన దాన్ని కోరినప్పుడు, శపితమైన దాన్ని తీసుకున్నప్పుడు జీవితం ఎలా ప్రయాణం చేస్తుంది? నష్టాల గుండా ప్రయాణం చేస్తుంది. మనం జయాన్ని చూడలేము. ఎందుకని? దేవుడు మన పక్షంగా ఉండడు. ప్రియులారా, యెహోషువకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి ఏం చేస్తాను? జయాన్ని ఇస్తాను అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, నా నిబంధనలో నుంచి ఒక్కటి కూడా మీరు మీరకుండా చూసుకోనండి. మీకు ధర్మశాస్త్రం ఉంది. ఏమండి, మీ ఎదురుగా ధర్మశాస్త్రం ఉంది, 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఒకటి కూడా మీరకుండా మీరు ఎప్పుడైతే నిలబడతారో అప్పుడు మీరు జయాన్ని చూస్తారు. ఏమండి, ఎన్ని జీవితాల్లో వాక్యం నిలబడట్లేదు ప్రియులారా, ఎన్ని హృదయాల్లో వాక్యం స్థిరంగా లేదు, ఎన్ని జీవితాలు ఇంకా ఏమండి హృదయం బహుశా నీ చెయ్య శపితమైన దాన్ని ముట్టుకోకపోయినా మనసు ఏం చేస్తా ఉంది? కోరుతుందా లేదు? ఏమండి, మనసు ఎంత కోరుతుందో చూడండి ప్రియులారా. మనసులో ఆశలు ఏమవట్లేదు, చావట్లేదు. చాలా మందికి ఆశ రావడంలో తప్పేం లేదు. అందరికీ ఆశలు వస్తాయి, కోరికలు వస్తాయి. మన తలంపులు ఇప్పుడు కూడా చెడిపోతూనే ఉండే ప్రియులారా. బైబిల్ ఏం చెప్తుంది? నరుని యొక్క తలంపులు ఎలా ఉన్నాయి? బహు చెడ్డవిగా ఉన్నాయి. అవి ఎల్లప్పుడూ కూడా చెడ్డవిగానే ఉంటాయి. కానీ అవి మన తలంపుల్లో నుంచి, అవి మన హృదయంలోనికి ఏమండి స్థిరపరచబడకూడదు. అవి ఏం చేయబడకూడదు? చేర్చబడకూడదు. ఏమండి, హాయి పట్టణం మీదకి వీరు వెళ్ళినప్పుడు 3000 మంది వెళ్ళినప్పుడు వారు అక్కడ నిలవలేక ఎంతమంది చనిపోతారు? 36 మంది మనుషుల్ని వారు ఏం చేస్తారు? హతం చేస్తారు. ఇజ్రాయేల్ ప్రజలు 36 మంది మనుషులు చనిపోయిన తర్వాత వారి ఎదురుగా నిలవలేక వారు పారిపోయి వెనక్కి తిరిగి వస్తారు.
అప్పుడు యెహోషువ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. 7వ వచనం చూడండి. అయ్యో ప్రభువా, యెహోవా మమ్మల్ని నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులకు ఈ యోర్దాను నీవెందుకు దాటించిందివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? ఏమండి, కానానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఏమండి ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయమని ప్రార్థించగా. చూడండి, ఎవరిదాని అవతలు ఉంటేనే మంచిది కదా అని ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. యోద్ధాలని చీల్చుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చావు. మొదటిగా జయాన్ని ఇచ్చావు, బాగానే ఉంది. కానీ రెండవదిగా హాయి పట్నం మీదకి వెళ్ళినప్పుడు ఏవండి అక్కడ జయాన్ని ఇవ్వలేదు. మేమందరం కూడా తిరిగి వచ్చేసాం. ఇక్కడ ఉన్న వారందరూ కూడా మమ్మల్ని చుట్టి ఈ భూమి మీద మమ్మల్ని లేకుండా గనక చేస్తే, మా పరిస్థితి గనక ఇలా అయిపోతే అప్పుడు నీ నామానికి ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? అప్పుడు నీకే కదా ఏమండి యెహోవా నామం ఏమైపోద్దని ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే, ఏవండి ప్రభువా అసలు దేవుడు నన్ను చూస్తున్నాడా? దేవుడు నా వైపు ఉన్నాడా? దేవుడు నా సమస్యను చూస్తున్నాడా? దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా? ప్రతి ఒక్క జీవితంలో వస్తాయి ప్రియులారా. మనం ఎదుర్కొనే ప్రతి సమస్య కూడా ఏవండి మనకి ఏమనిపిస్తుందో తెలుసా? ఏవండి దేవుడు నిజంగా నన్ను పట్టించుకుంటున్నాడా? దేవుడు నన్ను పట్టించుకోవట్లేదా అనేటువంటి ఆలోచన, అనేటువంటి తలంపు ఏవండి చాలా మందిలో వస్తుంది. ఏమండి కొన్నిసార్లు ప్రార్థన చేస్తా ప్రభువా అసలు ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నా, కనీసం ఒకసారి అయినా సరే విన్నావా? వింటావు, నాకు తెలుసు, అయినో యూ విల్ హియర్. కానీ ఎందుకు దాన్ని నెరవేర్చడానికి నువ్వు ఆలస్యం చేస్తావు? ఎందుకని? ఏమండి నేను ఎప్పుడో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాను తెలుసా? చూసి నమ్మిన వారు కన్నా చూడక నమ్మిన వారు అని ఉందా లేదా? అంటే వాస్తవానికి తోమా శిష్యుడిగా ఉన్నాడు, అన్ని చూశాడు, యేసుప్రభువారి గురించి అన్ని విన్నాడు. అయినా సరే ఏలు పెడితేనే కానీ నేను నమ్మనని పలికాడు. చూడండి, మనం ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి ఏమండి ఇన్ని పరిస్థితులు కూడా మనం వెళ్తున్నాం, ఎన్నో సాక్ష్యాలు మనం వినుంటాం, ఎన్నో కూటాల్లో మనం కూర్చొని ఉంటాం, ఎన్నో బోధలు మనం వినుంటాం. అయినా సరే కొన్నిసార్లు అవిశ్వాసం అనేది ఏం చేస్తూ ఉంటది? హృదయాన్ని అలా తడతా ఉంటది ప్రియులారా, హృదయాన్ని అలా దోస్తూ ఉంటది ప్రియులారా. ఏమండి అందుకే మనం ఇప్పుడు కూడా విసుగకి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన జీవితంలో ఏనాడు కూడా మనం విసుగకూడదు ప్రియులారా. అగస్టిన్ వాళ్ళ తల్లి మౌనిక, సెయింట్ మౌనిక ఏమండి వారు 4వ శతాబ్దానికి చెందినటువంటి మనుషులు ప్రియులారా. వాడు 17 సంవత్సరాల పాటు ప్రార్థన చేసిందంట తన కుమారుడు మారు మనసు పొందాలని. 16 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత తల్లి అనుకుందంట, ప్రభువా అసలు నువ్వు నిజంగా అంటున్నావా? ఇన్ని సంవత్సరాల పాటు నేనేం చేస్తా ఉన్నా? ప్రార్థన చేస్తున్నా, కనీసం నువ్వు ఒక్కసారైనా సరే వింటున్నావా నా ప్రార్థన అని ఆ మౌనిక ఏవండి చాలా సార్లు అలా ఏవండి వ్యసనం చెందిందంట. 17వ సంవత్సరాన దేవుడు ఏం చేశాడు? అగస్టిన్ ముట్టాడు. అగస్టిన్ హృదయం దర్శించబడింది. ఆ తర్వాత ఏవండి భర్త కోసం, ఆ తర్వాత వాళ్ళ అత్తగారి కోసం కూడా 30 సంవత్సరాలు ప్రార్థన చేసినాడు. 30 సంవత్సరాల పాటు 3 వ్యక్తులు మార్చబడాలని ప్రార్థన చేసింది. చూడండి, విసుగు చెందలేదా? విసుగు చెందింది. నిరాశ రాలేదా? నిరాశ వచ్చింది. ఏవండి ఇక్కడ కూడా యెహోషువ ఏవండి బట్టలు చింపుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఏమని? అయ్యో యోర్దాను అవతలే ఉండుంటే మేము ప్రశాంతంగా ఉండేవాళ్ళం కదా, నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, మమ్మల్ని ఎక్కడి దాకా తీసుకొచ్చావు కదా. 9వ వచనం చూడండి. కానానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకుని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నేనేమి చేయదునని ప్రార్థించగా. ప్రభువా నీ నామం ఎంత ఘనమైనది, నీ నామం ఎంత బలమైనది. ఏవండి మేమందరం ఏవండి హరించుకుపోతే, భూమి మీద మేము లేకుండా వెళ్ళిపోతే కానానీయులం, నీ నామం ఏమైపోద్దని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు వెంటనే దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. 10వ వచనంలో చూడండి ఏమని? యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము నీవేళ ఎక్కడ మొక్కము నేల మోపుకుందువు. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారిలో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాని కొంత తీసుకుని దొంగలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. చూడండి, దేవుడు చెప్తా ఉన్నాడు, ఎక్కడ వంగి నేల మీద నీ మొహాన్ని మోపుకొని ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు, కానీ అక్కడ ఏం జరిగింది? అయ్యో జరగాల్సిన నష్టం అక్కడ జరిగిపోయింది. శపితమైన దాన్ని తీసుకొచ్చి సామానంలో పెట్టారు. అక్కడ దేవుడు 2 పాపాలని అక్కడ మెన్షన్ చేశారు పిల్లలు.
ఒకటి ఏంటి, ఇక్కడ ఏమని రాయబడిందో చూడండి. ఒకటి దొంగలి, రెండోది బొంకి. ప్రియులారా, బొంకటం అంటే తెలుసా ప్రియులారా? అందరికీ తెలుసు. కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం, మనం చేసిన తప్పుని దాన్ని సరిదిద్దుకోవడానికి ఏం చేస్తాం, బొంకుతాం ప్రియులారా. పేతురు ఏం చేశాడు? 3 సార్లు బొంకాడు. ఏమని? నాకు తెలియదు. బొంకటం అంటే ఒక విధంగా ఏంటి, అసలు లేని దాన్ని క్రియేట్ చేసి మాట్లాడుతాం. లేని దాన్ని ఏమంటే ఉన్నట్టుగా చేసి మాట్లాడేదాన్ని ఏం చేస్తూ ఉంటాం, లేనిపోయిన మాటలన్నింటినీ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, కొన్నిసార్లు మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఏమండి, మనం దేవుణ్ణిలో నడుస్తున్నప్పుడు, క్రీస్తులో నడుస్తున్నప్పుడు మన చుట్టూ ఎంతో మంది మనుషులు మనకు ఎదురవుతూ ఉంటారు. ఏమండి, మన సమాజంలో భయంకరంగా ఏలుబడి చేసేటువంటి ఒక ఆత్మ ఏంటో తెలుసా ప్రియులారా? ఏమండి, ఒక మనిషిని విడదీసేటువంటి ఆత్మ, ఒక మనసుని పడగొట్టేటువంటి ఆత్మ, ఒక మనిషిని మన మనసులో ఏమండి వంచేటువంటి ఆత్మ ఏంటో తెలుసా ప్రియులారా? కులం. ప్రియులారా, ఇద్దరు మనుషులు కలిసినప్పుడు ఒక వ్యక్తి గురించి వేరే వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు ఏమండి, ఎవరో ఒక అన్యులు మనతో కలిసినప్పుడు వారు మాట్లాడే మాటలు ఏం చేస్తాయో తెలుసా? ఆ ప్రస్తావన మనలోనికి వచ్చినప్పుడు ఎదుటి వారి మీద ఉన్నటువంటి మనస్సు, ఆ ప్రేమ ఏమైపోతుంది, మన మీద ఇరిగిపోతుంది. తక్కువ మనసు అనేది ఏలుబడి చేస్తూ ఉంటుంది ప్రియులారా. చాలా భయంకరం అది. ఏమండి, బొంకే మాటలు ప్రియులారా అవన్నీ. ఏ మనిషిని కూడా తక్కువగా చూడకూడదు, ఎవరిని కూడా తక్కువగా చూడకూడదు ప్రియులారా. ఏమంటే ఒక సందర్భం నేను చదివా పరలోక దర్శనాలు సుందర్ సింగ్ గారి పుస్తకంలో. ఏంటో తెలుసా? ఎలాగే ఒక సంఘం ఉందంట, మనలాగే ఒక సంఘం ఉందంట ప్రియులారా. ఒక సంఘం ఉంటే ఆ ఫాదర్ గారు చనిపోయి పరలోకం వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత చర్చిలో ఉన్న ఒక పేద వ్యక్తి, ఒక చాలా పేద వ్యక్తి, ఆయన కూడా చనిపోయి పరలోకం వచ్చాడు. చనిపోయి పరలోకం వస్తే ఫాదర్ గారిని ఆయన చాలా తక్కువ స్థాయిలో, అక్కడ చాలా గ్రేడ్లు ఉంటాయి ప్రియులారా. పరదేశీలో ఏవండి 1, 2, 3, 4, 5 ఉన్నతమైనటువంటి స్థానాలు ఉంటాయి. పరలోకంలో కూడా స్లమ్ ఏరియా ఉంటది, రిచ్ ఏరియా ఉంటది. గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా సరే. ఆ ఫాదర్ గారిని తీసుకెళ్లి స్లమ్ ఏరియాలో పడేశారు. యు బిలాంగ్ హియర్ అంతే, నువ్వు ఇక్కడే చెందిన వ్యక్తివి. ఏవండి, ఈ పేద వ్యక్తి ప్రియులారా, వృక్ష తోలుకునేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి చనిపోయిన చర్చిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆయన్ని తీసుకెళ్లి చాలా ఉన్నతమైనటువంటి రిచ్ ఏరియాలో చాలా పెద్ద బంగ్లా ఇచ్చి, దేవదూతలను ఇచ్చి, పనివారిని ఇచ్చి అక్కడ కూర్చోబెట్టి అక్కడ ఇచ్చారంట ఆయనకి నివాసం. ఫాదర్ గారు మనసంతా కలవరం అయిపోయిందంట. అవునా కదా? అరే, నేను వాక్యం చెప్తే బలపడిన ఆయన, ఏవండి నేను వాక్యం చెప్తే ఏవండి మారు మనసు పొందిన ఆయన, నేను వాక్యం చెప్తే ఎలా ఉన్నా ఆయన, ఈయన తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారా? ఈయన తీసుకెళ్ళి అక్కడ నివాసం ఇస్తారా? నన్ను తీసుకొచ్చి ఇక్కడ స్లమ్ ఏరియాలో పడేస్తారా? నేను ఎన్ని సంవత్సరాలు సేవ చేశాను, ఎన్ని సంవత్సరాలు ఇదిగా ఉన్నాను అని చెప్తే ప్రియులారా, పరలోకంలో దేవదూతలు వచ్చి అన్నారంట, నువ్వు కొన్ని విషయాల్లో సరిగా లేవయ్యా, అందుకే నీ స్థానాన్ని దేవుడు ఎక్కడ కేటాయించాడు. ఆయన ఉన్న దాంట్లోనే, ఆయన చేసిన చిన్న పరిచర్యలోనే ఏమండి, ఆయన చేసిన ఒక విధంగా ఫాదర్ గారి కన్నా తక్కువే చేశాడంట సేవ. ఆయన ఫాదర్ గారు చేసిన సేవ కన్నా తక్కువే చేశాడు. అయినా సరే చేసిందే చాలా నమ్మకంగా చేశాడయ్యా. ఆయనకున్న బుద్ధిలోనే చాలా నమ్మకంగా ఉన్నాడయ్యా. ఎక్కడా కూడా దొంగలించలేదు, ఎక్కడా కూడా బొంకలేదు, ఎక్కడ అబద్ధాలు మాట్లాడలేదు, ఎక్కడ అన్యాయంగా జీవించలేదు. వాక్యాన్ని చాలా శ్రద్ధగా తీసుకున్నాడు. ఆయన తీసుకెళ్లి ఉన్నతమైనటువంటి స్థానంలో పెట్టాడు. అది ఇప్పుడు కూడా ప్రతిరోజు నేను దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇప్పుడు ఆ రెండు స్థానాల్లో నేను ఏ స్థానంలో ఉన్నా? అవునా కాదా? అలాంటప్పుడు నేను ఎంత భయపడాలి? అలాంటప్పుడు నేను హృదయాన్ని ఎంత కాపాడుకోవాలి? అయ్యో, ఒక దినాన్న నేనే ఏమంటే ఒక దినాన్న మనందరం వెళ్ళిపోతాం ఈ లోకాన్ని, ఇక్కడ ఈ దినంతా విడిచిపెట్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత నా స్థానాన్ని నేను సంపాదించుకోలేకపోతే నేను నిష్ప్రయోజకుడిగానే ఉండిపోతాను కదా. ఏవండి, మన జీవితంలో ఇప్పుడు కూడా బొంకకూడదు ప్రియులారా. ఏవండి, తక్కువగా మాట్లాడకూడదు ప్రియులారా. ఎవరినైనా సరే ఏవండి, పేదవారిని ఘనంగా ఎంచుకోవాలి ప్రియులారా. ఒకరినొకరిని బలపరుచుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఏవండి, ఇక్కడ దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నారు. ఏవండి, పాలెంలో కొంతమంది ఏం చేశారు? ఏవండి, శపితమైన దాన్ని తీసుకొచ్చారు.
దాన్ని తీసుకొచ్చి గుడారంలో ఉంచుకున్నారు. దాన్ని తీసుకొచ్చి ఏం చేశారు? వారి సామాగ్రిలో పెట్టారు అని రాసుకున్న ప్రియులారా. ఏమండి 13వ వచనంలో ఏమని రాస్తుందో చూడండి. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఎలాగో చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు రాలా, ఏవండి మీరు మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. పరిశుద్ధత లేకుండా, ఏవండి హృదయ శుద్ధి లేకుండా మనం నిలవలేము. శత్రువుల ఎదురుగా మనం నిలవలేము. ఏవండి అన్యులే బహుశా మన మీద కొన్నిసార్లు పాయింట్ అవుట్, మనలో ఏదన్నా లోపం చూపిస్తే ఏవండి నిలబడగలుగుతామా? నిలబడలేము. మనలో ఏ లోపం ఉంచుకోకూడదు. మనం పొంకినప్పుడు సమాజం ఊరికినే మనల్ని కనిపెట్టేస్తారు, ఊరికినే మనల్ని చూస్తారు. మనుషులు ఎప్పుడు కూడా మనల్ని గమనిస్తారు. వారు గమనించరు, కానీ మన పరిస్థితులు ఏం చేస్తే తెలుసా? ఆ గమనంలోనికి తీసుకెళ్లిపోతాయి. మనుషులు మనల్ని గమనించరు ఒక విధంగా, కానీ వారిలో ఉన్నటువంటి దురాత్మ, వారిలో లోకస్తులు కాబట్టి వారు ఏం చేస్తారు? ఆ దురాత్మ ఎప్పుడు కూడా అదిగో వారు ఎలా ఉన్నారు కదా, ఎలా ఉన్నారు కదా, ఎలా ఉన్నారు కదా అని మనల్ని ఎప్పుడు కూడా, లోకం మనల్ని ఎప్పుడు కూడా ఏలెత్తి చూపిస్తానే ఉంటది. ఆఖరి నిమిషం ఏవండి శాపగ్రస్తమైన దాన్ని తీసుకొచ్చి వారు ఏం చేశారు? ఏవండి గుడారంలో వారు పెట్టారు. మీరు జయాన్ని చూడనే చూడరు. రేపటి కల్లా మీరు ఏం చేయాలి? పరిశుద్ధపరచబడాలి. మీరు పరిశుద్ధంగా మార్చబడితేనే గాని మీరు జయాన్ని చూస్తారు అని దేవుడు అక్కడ చెప్పాడు. 15వ వచనం చూడండి. అప్పుడు శపితమైన యవన యొద్ద దొరుకునో వానికి కలిగిన వారిని అందరినీ అగ్ని చేత కాల్చివేయ వలెను. ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కార్యము చేసిన వాడు ఆయను. వారిని ఏం చేయాలి? అగ్ని చేత కాల్చివేయబడాలి. ఏవండి దేవుని వాక్యాన్ని వారు మీరారు కాబట్టి వారు దుష్కార్యము చేసిన వారు ఆయను అని రాసుకున్న ప్రియులారా. తర్వాత ఏవండి 22వ వచనం చూడండి. అక్కడ ఏమని రాయబడి ఉంది? అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని క్రింద నుండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యెహోషువ యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ ఏమండి జెరాహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పైవస్త్రమున బంగారపు కమ్మిని, ఆకాను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, టేరాను, వారి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకారులోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచును గాక. ఇశ్రాయేలీయులందరూ వారి రాళ్లతోనూ చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పలుగా వేసిరి. నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. చూడండి ప్రియులారా, ఎంత భయంకరమో ప్రియులారా. మొట్టొద్దు 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 అని చెప్పినా సరే ఎవండి ఆకాన్ ఏం చేశాడు? తీసుకొచ్చాడు. ఒక బంగారపు కమ్మిని తీసుకొచ్చాడు, వెండిని తీసుకొచ్చాడు, సేనారు వస్త్రాన్ని తీసుకొచ్చాడు. దాన్ని తీసుకొచ్చి ఏం చేశాడు? గుడారం కింద దాచాడు. చెప్పాడు, ఆ పై వచనాలు అదే ఉంటది. గుడారం కింద దాన్ని ఏం చేశాడంట? దాచాడంట. ఏమండి చాలా మంది హృదయ అంతరంగాల్లో కొన్ని స్వభావాలు దాగిపోయి ఉంటాయి. గలతీయులకు రాసిన పత్రిక 5:20 ఎన్ని స్వభావాలు అందులో దాచి ఉంటాయి ప్రియులారా. ఏమండి శరీర కార్యాలు ఏమై ఉన్నాయి? అక్కడ స్పష్టమై ఉన్నాయి ప్రియులారా. ఏవండి మన హృదయ అంతరంగంలో ఎన్ని స్వభావాలు అలా దాగిపోయి ఉంటాయి. చాలా జాగ్రత్తగా శపితమైన దాన్ని ఏనాడు కూడా మన జీవితాల్లో ముట్టకూడదు. ఒక రోజున ఏవండి దానియేలు గారి దగ్గరికి ఒక ఆవిడ్ని తీసుకొచ్చారు. ఒక వ్యక్తిని తీసుకొస్తే ఆమెకి ఒక దురాత్మ బట్టి ఎప్పటి నుంచో ఏవండి బాగా వేదన చెందుతా బాధపడతా ఉంటే ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఆ దురాత్మ అక్కడి నుంచి ఆమెలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత దానియేలు గారు చెప్పారంటమ్మా, నీలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయినంత మాత్రాన నువ్వేదో రక్షించబడిన వ్యక్తి అనుకోమాక, నువ్వు తప్పకుండా మారు మనసు పొందాలి. ఏవండి మారు మనసు పొందిన తర్వాత అప్పుడే నీ హృదయం అంతా కూడా సరి చేయబడితేనే గాని అది నీ నుంచి వెళ్ళిపోదు. అది సరి చేయబడాలి అని చెప్పిన తర్వాత కూడా అట్లాగేనండి మారు మనసు పొందుతానండి, హృదయాన్ని సరి చేసుకుంటానండి అని చెప్పిందంటే కానీ ప్రియులారా అయ్యా ఏవండి మారు మనసు పొందలేదు, సరి చేయబడలేదు. కొన్నాళ్ళు అయిన తర్వాత మరలా దురాత్మ వచ్చింది.
ఏమండి మరలా హృదయంలో చోటు చేసుకుంది. ఏమండి మరలా ప్రార్థన చేశారు, మరలా వెళ్ళిపోయింది, మరలా వచ్చింది. ఏమండి ఎన్నిసార్లు ఆ దురాత్మ వస్తుంది, ప్రార్థన చేస్తున్నారు, వెళ్తుంది, కానీ ఆ వ్యక్తి ఏం చేయట్లేదు, మారు మనసు పొందట్లేదు ప్రియులారా. ఏమండి అవును పరిశుద్ధపరచుకోనట్లేదు ప్రియులారా. ఇక్కడ చూడండి, ఇక్కడ యెహోషువ పలికినటువంటి ఒక మాట, అందులో చాలా లోతైన అర్థం ఉంది ప్రియులారా. ఏమండి నీ వల్ల మేము బాధించబడ్డాం గనక యెహోవా నిన్ను ఏం చేయాలి, నిన్ను బాధించును గాక అనేటువంటి మాట పలికాడు ప్రియులారా. దాన్ని మనం కొత్త నిబంధనలో గనక మనం తీసుకొస్తే, ఏమండి యేసు ప్రభు వారిని చాలా మంది మంచి మంచి భక్తులకి పోలిస్తారు, అవునా కదా. పాత నిబంధనలో ఉన్న మంచి భక్తులందరికీ యేసు ప్రభు వారిని పోలిస్తారు. కానీ సమయంలో ఏవండి ఆకాను శపించబడ్డాడు, ఆకాను శపితమైన దాన్ని ముట్టుకున్నాడు, ఆకాను లోయలోకి తీసుకెళ్లి కొట్టబడ్డాడు, చంపబడ్డాడు, హింసించబడ్డాడు, కాల్చివేయబడ్డాడు. అందరితో ఆయన జీవితం అక్కడ నిర్మూలించబడింది. ఏవండి కానీ యేసు క్రీస్తు కూడా మన నిమిత్తం ఏం చేయబడ్డాడు, నీ వల్ల మేం బాధించబడ్డాం కాబట్టి యెహోవా నిన్ను బాధించును గాక అని పలికాడు యెహోషువ, అవునా కదా. ఇప్పుడు మనందరం కూడా కృపాకాలంలో ఉన్నాం కాబట్టి మన పాపం నిమిత్తం మనం బాధించబడాలి, కానీ యెహోవా ఎవరిని బాధించాడండి, తన ప్రియ కుమారుణ్ణే బాధించాడు. యెహోవా ఎవరిని శపించాడండి, తన ప్రియ కుమారుణ్ణి శాపానికి అప్పగించాడు. ప్రియులారా నీ పాపం నిమిత్తం పాలెంలో ఉన్న ఇశ్రాయేలు 36 మంది చనిపోయారు, అపజయాన్ని చూశారు వారు. ఏవండి ఉదయకాల సమయంలో నీ పాపం నిమిత్తం నువ్వు కూడా ఏవండి హరించబడాలి, నువ్వు కూడా చంపబడాలి. పాపం వల్ల వచ్చే జీతం ఏవండి రోమా 6:23 కూడా ఏమని రాయబడి ఉంది, పాపం వల్ల వచ్చే జీతం ఏంటిది ప్రియులారా, మరణం. ఆ మరణానికి నువ్వు నేను అప్పగించబడాలి. శపితమైనటువంటి లోకంలో, శపితమైనటువంటి మనసుతో, శపితమైనటువంటి ఆలోచనలో మనం బ్రతుకుతున్నాం. కానీ నీ నిమిత్తం నా నిమిత్తం ఆయన ఏమయ్యాడు, ఏవండి శిక్ష భరించాడు ప్రియులారా. ఏవండి ఆకాన్ని తీసుకెళ్లి లోయలో పడేసి కుటుంబాన్ని రాళ్లతో కుట్టి చంపారో ప్రియులారా. యేసు ప్రభువారు కూడా ఆయన ఏవండి ఆయన 1 తక్కువ 39 కొరడా దెబ్బలు ఆయన సహించాడు ప్రియులారా. ఎందుకో తెలుసా, నీ పాపం నిమిత్తమే, నీ హృదయంలో దాగి ఉన్నటువంటి, అంతరంగంలో దాగి ఉన్నటువంటి ఆ పాపం నిమిత్తమే, ఆ మనస్తత్వం నిమిత్తమే. ఆకాను ఎలా హరించబడ్డాడు, సంహరించబడ్డాడు, ఎలా కొట్టబడ్డాడు, ఎలా చంపబడ్డాడు ప్రియులారా. సిలువలో క్రీస్తు కూడా అలాగే ఏవండి హింసించబడ్డాడు. సిలువలో క్రీస్తు కూడా అలాగే ఏవండి మన నిమిత్తం ఆయన బలైపోయాడు. ఎంతమంది క్రీస్తు దగ్గరికి వెళ్ళే ఆలోచనలు ఉన్నాయి ప్రియులారా. ఏవండి హృదయాంతరంగంలో సౌలులాగా ఏవండి ద్వేషాన్ని నింపుకుని నడిచేవారు ఎంతమంది ఉన్నారు. దాచాడంతే, ద్వేషాన్ని దాచాడంతే సౌలు ప్రియులారా. ఎంత నష్టాన్ని సంపాదించుకున్నాడు. ఏవండి మన జీవితంలో కూడా ఎలాంటి సందర్భం మనకు ఎదురైనా సరే ఒక హృదయంలో ద్వేషాన్ని మనం నింపుకోకూడదు ప్రియులారా. ఎవరో బట్టి క్రీస్తుకి నువ్వు దూరం అవుతావా, ఎవరినో బట్టి దేవుని నామానికి నిన్ను నువ్వు దూరం చేసుకుంటావా, ఎవరినో బట్టి నిన్ను నువ్వు ఏవండి శాపానికి అప్పగించుకుంటావా. నీ నిమిత్తం క్రీస్తు శపించబడ్డాడు కదా, నీ నిమిత్తం ఆయన బలైపోయాడు కదా, నీ నిమిత్తం ఆయన హింస ఏవండి భరించాడు కదా. ఏవండి కాబట్టి మన జీవితంలో ఇప్పుడు కూడా ఏవండి మన నిమిత్తము, మన పాపము, మన శాపము సిలువలో ఏం చేశాడు, ఆయన మోసాడు. ఏవండి మన జీవితంలో ఎప్పుడు కూడా ఏవండి ఆశ అనేది మనలోనికి ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. 1 తిమోతి 6:9 కూడా ఏమని రాయబడి ఉందంటే, ఏవండి పౌలు భక్తుడు తిమోతికి రాస్తా ఉన్నాడు. ఏమని రాశాడు అక్కడ, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. చాలా మంది దాన్ని ఆశించి దేవునికి వారిని వారు దూరం చేసుకుంటున్నారు. ధనాపేక్ష, ధనం కావాలి అనేటువంటి ఆ అపేక్ష ఏం చేస్తుందంటే సమస్త కీడులకు మనల్ని అప్పగిస్తుంది. ఒక మనిషిలో ధనం కావాలి అనేటువంటి ఆశ ఏం చేస్తుందంటే ఎదుటి వారిని మోసం చేయాలి అనేటువంటి ఆలోచన వరకు తీసుకొస్తుంది. ఓ మనిషిలో ధనం కావాలి అనేటువంటి అపేక్ష కలిగినప్పుడు ప్రియులారా మనలో బొంకేటువంటి ఏవండి మాటలు మనలోనికి వస్తాయి. మనకి ధనం కావాల్సి వచ్చినప్పుడు ఏవండి ఎన్ని రీతిలుగా అయినా సరే ఏం చేస్తారు, వారి శరీరాన్ని పాడు చేసుకునేవారు కొంతమంది ఉంటారు. ధనం కోసం ఏవండి నరహత్య చేసేవారు ఉంటారు, ధనం కోసం అబద్ధం ఆడేవారు ఉంటారు, కోర్టులో అబద్ధ సాక్ష్యాలు పలికేవారు ఉంటారు. ధనం కావాలి ఏవండి లంచాలు తీసుకొని శాపాన్ని సంపాదించుకునేవారు ఉంటారు. లంచాలు తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఏమవుతుందా, ఇల్లు ఏమైపోతాయి. ఆకాను కుటుంబం ఎలా ఏవండి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొందో వారు వారి బిడ్డలు కూడా అలాంటి శపితమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. కాబట్టి ధనాపేక్ష సమస్య కీడులకు మూలం రాశారు. ఇందిరాగాంధీ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నా, తెలుసా? ఎవరు కుమార్తె ఆవిడ?
జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ కుమార్తె. ఏమండి, వాస్తవానికి గాంధీ గారును సోహన్ లాల్ అనేటువంటి వ్యక్తి ప్రియులారా జైల్లో ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలన చేస్తుంటే ఆ టైంలో వారు జైల్లో కూర్చుని బైబిల్ అంతా కూడా చదివేవాళ్ళు అంట. సోహన్ లాల్ అండ్ మిస్టర్ గాంధీ చాలా సార్లు బైబిల్ చదివారంట. కొన్ని విషయాలు దేశం మరుగు చేసేసింది ప్రియులారా. కానీ వాస్తవానికి భారతదేశానికి ఏమంటే స్వతంత్రం వచ్చింది అంటే దానికి కారణం ఏంటో తెలుసా ప్రియులారా? మన చేతిలో ఉన్న బైబిలే. ఏమండి, గాంధీ గారు కొన్ని పరిస్థితులను ఎదుర్కోవడం వల్ల ఏమండి ఆయన క్రీస్తు చాలా మంచి వ్యక్తి, కానీ క్రైస్తవులే ఏమండి సరైన ప్రవర్తన వారిలో ఉండదని స్టేట్మెంట్ కూడా ఆయన ఇచ్చాడు. చూడండి, అంతరంగంలో హృదయంతరంగంలో భేదాలు అనేవి రాకూడదు ప్రియులారా. క్రీస్తులో మనం బ్రతుకుతున్నామంటే అక్కడ ఏ భేదం ఉండకూడదు. ఏ భేదం లేదని ఏమండి దేవుడు అందరికీ ప్రభు అని రాస్తుంటే దేవుడిని నమ్ముకున్న తర్వాత కూడా భేదాలు కలిగి జీవించేవారు కొంతమంది ఉంటారు. సౌత్ ఆఫ్రికాలో ఒక చర్చికి వెళ్తే ఏమండి మీరు ఇక్కడ కూర్చోడానికి వీలు లేదండి, మీ బ్లాక్స్ అందరూ కూడా బయటకు వచ్చేవాళ్ళని తీసుకెళ్ళి ఆయన బయటకు వచ్చేవారు. ఏమైపోతే ఏమండి దేవుడేమో ప్రేమ చూపించాలి, ఎవరినైనా చేర్చుకోవాలి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలయ్యా, ధర్మశాస్త్రం అంతా పిండితో వచ్చిన మాట ఏదేనయ్యా అని చెప్తే ఏమంటే పొరుగు దేశం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు కదా, ప్రేమ చూపించాలి కదా, తీసుకొచ్చి ఎదరు కూర్చోబెడితే ఎంత బాగుంటుంది ప్రియులారా. అలాంటి మనసు ఎప్పుడు మనలోనికి రాకూడదు. వారు అన్యులైనా సరే, వారికి దేవుడు అంటే తెలియని వారైనా సరే, మొదట నువ్వే వెళ్ళి ప్రేమించు. ఆ ప్రేమ ద్వారా వారే మారుతారు, ఇంకా దేవుడిని తెలుసుకుంటారు, దేవుని ప్రేమను వారిలో నింపుకుంటారు. సోహన్ లాల్ వాళ్ళ కుమారుడు ధర్మ ప్రకాష్ అని వారు పండితులు ప్రియులారా. ఏమండి, రాజస్థాన్ లో పుష్కర్ అని ఒక ప్రాంతం ఉంటది. ఆ ఒక పుష్కర్ లోనే దగ్గర ఒక కొన్ని వందల గుళ్ళు ఉంటాయి. 300 గుళ్ళు 400 గుళ్ళు ఉంటాయి ఒకే ఒక ప్లేస్ లో. ఇండియా అంతట్లో కూడా ఆ ఫేమస్ చాలా ఉన్నతమైనటువంటి స్థానం అది. వారు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులు ప్రియులారా. సోహన్ లాల్ వాళ్ళు బ్రాహ్మణ్స్. గాంధీ గారితో వారు చాలా బెస్ట్ ఫ్రెండ్ అంట సోహన్ లాల్. ఏమండి, పోరాటంలో వారిని చాలా సార్లు వారిని జైల్లో పెట్టారు. గాంధీ గారు మళ్ళీ తిరిగినటువంటి వ్యక్తి. ఏమండి, కలిసి బైబిల్ చదివాడు గాంధీ గారితో. అనేక విషయాలు తెలుసు, వాక్యం తెలుసు, క్రీస్తు తెలుసు. వాక్యంలో ఎక్కడ ఏ అధ్యాయంలో కూడా ఎక్కడెక్కడ ఏ రెఫరెన్స్ ఉంటుందో కూడా తెలుసు. క్రీస్తు యొక్క బోధనంతా కూడా వారు నేర్చుకుని ఆ ప్రకారమే వారు నడిచి దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. బయట ఎక్కడా కూడా ప్రస్తావన రాదు, రానివ్వరు కూడా. కానీ ఏమండి, ధర్మప్రకాష్ గారి బుక్ ఉంటుంది, నా దేశం నా మతం, ఏమండి నా దేవుడు. ఆ పుస్తకం చదివితే ప్రియులరా ఈ విషయాలన్నీ కూడా అర్థమైనవి. అయితే ఓ రోజున సోహన్ లాల్ ఏమండి వాళ్ళ కుమారుని ధర్మప్రకాష్ ని ఏమండి రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఒకసారి ఇందిరాగాంధీ అప్పటికి లేరు, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వాళ్ళందరూ కూడా చనిపోయారు. అయితే ఒకసారి వెళ్ళు, ఆమె కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తా ఉంది, ఎన్నో శ్రమలో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటుంది, ఒకసారి నువ్వు వెళ్ళు అని చెప్పి పంపిస్తాడు. ఆవిడికి ధర్మప్రకాష్ మారుమనసు పొందుతాడు. ఒక పూజారి కుమారుడు ప్రియులారా. ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళి ఏమండి ఇందిరాగాంధీతో మాట్లాడతాడు. అమ్మా, మీరు ఒక ఏమండి స్త్రీ అయ్యుడిని దేశాన్ని పరిపాలన చేస్తా ఉన్నారు, మీకు సపోర్ట్ గా మా నాన్నగారు గాంధీ గారికి, నెహ్రూ గారికి ఎంతో సపోర్ట్ గా ఉన్నారు, ఆయన బలవంతం చేత నేను ఇక్కడికి వచ్చాను, కానీ మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అన్నా అంట. ఏమండి చెప్పు ధర్మ అంటే ఆయన అన్నా అంట, ఏమండి మీరు ప్రార్థన చేసుకోండి. ఏం చేయండి? ప్రార్థన చేయండి. మీరు దేశాన్ని దేవుడు మీకు అప్పగిస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు జయాన్ని ఇస్తాడండి, ప్రార్థనలోనే జయం ఉండదండి అని చెప్పిందండి. అప్పుడు ఇందిరాగాంధీ ఎన్నిసార్లు బైబిల్ చదివా? ఎవరిని? ధర్మప్రకాష్. నేను ఒకసారి కూడా చదవలేదమ్మా అన్నాడు. నేను 3 సార్లు చదివాను. ఏమండి, ఆవిడ ఇటలీలోనో ఎక్కడో చదువుకుంటే అక్కడ అన్ని క్రిస్టియన్ కాలేజెస్ లో చదువుకుంటే అక్కడ నేను 3 సార్లు బైబిల్ చదివా అంటే అప్పుడు ఈయన అన్నాడంట, నాకన్నా ఎక్కువ తెలుసు అయితే మీకు అన్నాడు. ఎంత తెలిసినా మీరు ప్రార్థన చేయకపోతే ఇంకేంటండి అంటే, ఏమండి ఆవిడ వెంటనే తిట్టి, చాలా పెద్ద ఆవిడ కదా, దేశం అంతా ఆవిడ చేతిలో ఉంది, కానీ ఒక విధంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. అంత పెద్ద ఆవిడ తిట్టి నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోని తిట్టి పంపించేసినాడు. సరే వెళ్ళిపోయింది. కొన్నాళ్ళకి వేరే పార్టీ వచ్చి ఏమండి అధికారంలో ఉన్నా సరే, రూలింగ్ లో ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ ఏమండి కొన్ని పరిస్థితుల వల్ల ఆమెని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, తిహార్ జైల్లో. ఎవరిని? ఇందిరాగాంధీ. సరే పాప మళ్ళా పంపించాడంట నాన్న. ఏమండి ఆ రాజ్భవన్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటది? ఆ హోదా గాని, ఆ మాట గాని, ఆ తీరు గాని ఎలా ఉంటది? గంభీరంగా ఉంటుంది. వెనకమాల బోళ్ళంత సెక్యూరిటీ ఉంటారు, బోళ్ళంత హాయి, బోళ్ళంత స్థానం, బోళ్ళంత డబ్బు అన్నీ ఉంటాయి, అధికారం అంతా ఉంటది. ఒక జీవో పాస్ చేసి దేశం అంతా వినాలి.
ఇప్పుడు ఎక్కడుంది ఆవిడ? సెక్యూరిటీ ఉంటుందా? సరైన తిండి ఉంటుందా? సరైన ఫ్యాన్ ఉంటుందా? అన్ని వసతులు రాజ్భవన్లో ఉన్నట్టు ఉండొచ్చా? కుదరదు. అక్కడికి వెళ్ళాడంట ధర్మప్రకాష్. అక్కడికి వెళ్ళి ఏవండి చూడగానే ఆవిడ మొహం దీనంగా మారిపోయింది. ఆవిడ మొహం చాలా చిన్నగా అయిపోయి ధర్మ అని చెప్పి అప్పుడు అన్నాను, ధర్మ నువ్వే నా కోసం ప్రార్థన చేయి ధర్మ అని పలికాడు. ఏమండి అక్కడే జైల్లోనే ఆమె కోసం ప్రార్థన చేసి, ఏం పర్లేదమ్మా దేవుని మీద విశ్వాసం ఉంచండి, జైల్లోనే మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్తే ఏమండి ప్రార్థన చేశాడు ధర్మ. ఆవిడ కూడా బైబిల్ తీసుకుంది, ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఎక్కడ? జైల్లో ప్రార్థన చేస్తా ఉంది ఇందిరాగాంధీ. కొన్ని నెలల తర్వాత మరలా ప్రభుత్వం పడిపోయి మరలా ఈవిడ బయటకు వచ్చి మరలా ఆమె అధికారంలోనికి వచ్చింది. చూడండి, ఒక మనిషిలో గర్వం దాగున్నప్పుడు అంతరంగంలో ఆకాను ఎలా ఏవండి ఆ శబితమైన వస్తువుల్ని తీసుకొచ్చి అడుగుని ఎలా దాచాడో, ఎలాంటి నష్టాన్ని ఎదుర్కొన్నాడో ప్రియులారా. హృదయాంతరంగంలో కొంతమందికి అహంకారం, గర్వం అనేది దాగుంటుంది. నాకన్నీ తెలుసు, నాకేమి చెప్పవసరం లేదు, ఐ నో ఎవ్రీథింగ్. ఏమండి దాసనామా అలాంటి మనసు మనలో ఉంటుంది ప్రియులారా. అయితే దానికి ముందేమి నడుస్తుంది? పతనం నడుస్తుంది. ఎలాంటి నష్టంలోకి వెళ్ళిపోతాం మనకు తెలియదు. ఆకోరు లోయ ఎదురు చూస్తూ ఉంటది ప్రియులారా. ఎవరిలైతే గర్వందో, ఎవరిలైతే అహంకారం దాగుందో వారి అంతరంగంలో ఆకాను ఎలా గుడారం కింద దాచాడో ఆకోరు లోయ ఎదురు చూస్తా ఉంది. ఆకాను ఎప్పుడు వస్తాడా మింగేద్దామని. అగ్ని ఎదురు చూస్తా ఉంది, దహించి వేద్దామని. మనంతరంగంలో పాపం దాగున్నప్పుడు, మనంతరంగంలో లోకం దాగున్నప్పుడు ఏవండి పాతాళం మింగడానికి ఎదురు చూస్తూ ఉండదు. అపవాది దొరికాడు, నీలో పాపం ఉన్నప్పుడు, అపవాది చేతిలో నువ్వు చిక్కుకున్నప్పుడు ఏం చేస్తాడు? ఎలా మింగేద్దామని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంత భయంకరం! అందుకే ఎప్పుడు ఏ మనిషి ద్వారా గాని ఏవండి ఏ పరిస్థితులు గాని మనకు ఎదురైనా సరే క్రీస్తుకి మనం దూరం అవ్వకూడదు. దేవునికి మనం దగ్గరగా ఉండాలి. వాళ్ళేమో బుద్ధిహీనులేమో, వారు బలహీనులేమో, నువ్వు బలహీనపడకూడదు కదా. నీ హృదయాన్ని క్రీస్తుకి దూరం చేసుకోకూడదు కదా ప్రియులారా. మనం ఎప్పుడైతే క్రీస్తుకి దగ్గరగా నిలబడ్డామో ప్రియులారా, మన జీవితంలో ఇప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు? నిలబెడతాడు ప్రియులారా. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.